హైదరాబాద్ భద్రాచలం రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మున్నేరు నది ఉగ్రరూపం దాల్చడంతో కాలనీలోకి నీరు చేరింది. 3 రోజుల నుంచి నీటిలోనే ఉన్నామని తమనెవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ భద్రాచలం రోడ్డుపై ధర్నాకు దిగారు. అధికారులు ప్రజాప్రతినిధులు తమకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని నిరసన తెలిపారు. నిన్నటి నుంచి ఆకలితో అలమటిస్తున్నామంటున్నారు బాధితులు. రైట్, ఖమ్మం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. మున్నేరుకు భారీ వరద వచ్చింది. ఎన్నడూ రాని విధంగా మున్నేరుకు వరద వచ్చిన పరిస్థితి. 36 అడుగుల మేరకు వరద వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఖమ్మం అదేవిధంగా పాలేరు 2 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు మాత్రం అదలాకుతలమైన పరిస్థితి. అయితే 2 రోజులుగా చాలా దారుణమైన వైఖరి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 5,000 మందిని పునరావాస కేంద్రాలు ప్రకటించారు. అంటే ఖమ్మం జిల్లా పరిధిలో 7,000 మంది పునరావాసాన్ని పంపిస్తే ఒక్క ఖమ్మంలోనే 5,000 మందికి పునరావాసానికి తరలించిన పరిస్థితి. అయితే మొత్తం కూడా మమ్మల్ని ఎవరిని ఆదుకోవట్లేదు అన్నట్టు ఇటు హైదరాబాద్ అదేవిధంగా భద్రాచలం ప్రధానమైన రహదారిపైన ఇక్కడ రాస్తారోకో చేస్తున్నారు. ఈ రాస్తారోకోలో మొత్తం కూడా వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి. అయితే వీటన్నిటి కూడా సిపి సునీల్ దత్ వచ్చి వీళ్ళు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో ఏంటమ్మా ఏంటి మొన్న రాత్రి కానించి ఫుల్ వాన వస్తుంది సార్. వెనక నుంచి కొట్టుకొచ్చింది, గాడ పడిపోయింది. ముందు నుంచి కొట్టుకొచ్చినాయి. మాకు కట్టుబట్టలతో బయటకు వస్తున్నాం. బియ్యం, సరుకులు, పప్పులు, ఉప్పులన్నీ కొట్టుకుపోయినాయి సార్. ఇంట్లో టీవీలు పోయినాయి, అన్ని పోయినాయి. ఏమీ లేవు, కట్టుకోవడానికి కూడా లేవు. మా మనవరాలకి మళ్ళీ చాలా టైఫాయిడ్ జ్వరం వచ్చింది. పిల్లలకి మందులు వేయడానికి కూడా మందులకి తిండిసులు కూడా డబ్బులు లేకుండా అయిపోయినాయి. అన్నీ కొట్టుకుపోయినాయి అయ్యా. మా పరిస్థితులు మాకు ఎవరు లేడు అయ్యా. మాకు ఆధారం చూపిస్తారు. ఇంటింటికి వచ్చి ఏమి కొట్టుకుపోయినాయో ఏమి ఉన్నాయో లేవో సర్వే చేసి ఎవరికి ఎంత నష్టం జరిగిందో నష్ట ప్రకారంగా ఏదో ఒక రాసి పెట్టాలి. నిన్న కొత్త నుంచి మంచినీళ్ళు లేవు, అన్నం లేదు సార్. మీ సమస్య మాకు ఏమి లేదు సార్. నిన్న పొద్దున 6 గంటల నుంచి ఇయాటి వరకు ఇప్పటి వరకు టైం ఎంత ఉందో కూడా తెలియదు సార్. ఒక తాగడానికి మంచిగా లేవు. మన ఖమ్మానికి 3 మినిస్టర్లు ఉన్నారు సార్. ఒక్క అధికారి కూడా మా దగ్గరకు వచ్చి చూడలేదు సార్. 13 అడుగులు ఎత్తులో నీళ్ళు ఎత్తులేదు సార్. మా పరిస్థితి మేము చెప్పుకోలేకపోతున్నాం సార్. పిల్లలకి డెంగ్యూ జ్వరాలు ఎత్తున్నాయి సార్. మంచినీళ్ళు కావాలి సార్. ఈయనన్నా వచ్చి పరిష్కారం చేసాం. ఆయన వల్ల అయితే ఇదంతా ఆయన తలుచుకుంటే అన్ని అయిపోతాయి. మంచినీళ్ళు లేవంత వరకు తాగడానికి. రాజగురుకల్ప, భద్రాద్రి కాలనీ, వికలాంగుల కాలనీ, బీసీ కాలనీ ఇవన్నీ కూడా ముప్పు ప్రాంతానికి గురైనాయి. 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, టీఎన్జిఓస్ కాలనీ ముప్పు గురైనాయి. ఒక్కొక్క కుటుంబం సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది. తర్వాత వాళ్ళు హెల్త్ ఇష్యూస్, చిన్నపిల్లలు పాల తాగడానికి, ఆడవాళ్ళు 1 or 2 బయటికి వెళ్లడానికి, తిండికి ఈ వర్షంలో ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ ఎటువంటి సాయం చేయలేదు. స్థానిక మంత్రివర్యులు వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ ప్రజలకి ఒక హామీ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ స్వగృహాలు ఆల్టర్నేటివ్ వీళ్ళకి ఉండడానికి అవకాశం కల్పించి వీళ్ళకి వసతులు కల్పించేంత వరకు వీళ్ళ దీక్ష వీళ్ళ స్ట్రైక్ అనేది నడుస్తూ ఉంటుంది సార్. దీని మీద గవర్నమెంట్ స్పందించాలి. నిన్న ఉదయం 8 ఇది జరిగిందండి. రాత్రి 11 గంటలకు సార్ వచ్చారు, పొంగులేటి గారు. మేము అసలు ఇంతవరకు ఏం తిన్నామో ఏం తినలేదో. 40 మంది పైన అపార్ట్మెంట్ల మీద పైన ఉన్నారు. వాళ్ళకి అన్నం లేదు, నీళ్లు లేవు. ఆ బురద నీళ్లు దాగి బతికారు వాళ్ళు. ఇంతవరకు మాకు వచ్చి ఒక ముద్ద పోయేసిన వాళ్ళు లేరు, ఏదైనా ఒక పొట్లాలు తెచ్చిన వాళ్ళు లేరు. మేము అసలు ఏమైపోతారో మా బంధువులు వాళ్ళు ఉండిపోయారు అక్కడ. అసలు మేము వాళ్ళని ఎలా రక్షించుకోవాలి? మీరు లేదు, మీ వల్ల సాయం లేదు, మేము ఏం చేయలేం. అసలు మీరు ఎందుకు ఇంతవరకు నెగ్లెక్ట్ చేశారో మాకు అర్థం కావట్లేదు. నిన్న ఉదయం 10 గంటల నుంచి సార్ మేము సిపి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సార్ మమ్మల్ని కాపాడండి అని మీకు వీడియోలు కూడా ప్రతి వీడియో పెట్టి లొకేషన్లో పెడితే ఒక్కసారి ఫోన్ ఎత్తుతున్నారు. ఫోన్ ఎత్తిన తర్వాత కట్ చేస్తున్నారు. ఎంపీడీఓ గారికి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా అసలు ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. పసిపిల్లల్ని వేసుకొని నిన్న ప్రైవేట్ పడవలు తెప్పించుకొని మేము సాయంత్రం కూడా బయటకు వచ్చినాం. 9:30, 10 వైరా నుంచి తెడ్లు తెప్పించుకొని చెప్పినాం. ఎందుకు మా పరిస్థితి? ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు? మాకు ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? మొత్తం కూలిపోయి చిన్న పిల్లల్ని వేసుకొని బయటకు వచ్చిన పరిస్థితి సార్. మాకు న్యాయం కానీ ఇక్కడ నుంచి అయితే కదలం. అప్పటికప్పుడు ప్రాణాల్లో అరచేతులు పట్టుకుని బయటికి రావాల్సి వచ్చింది. ఏమీ లేకుండా వచ్చినాం. ఇంతవరకు వాళ్ళు వచ్చింది లేదు, పట్టుకున్నది లేదు, చేసింది లేదు. రాత్రి 1 గంటప్పుడు అందరూ పడుకున్నప్పుడు వచ్చి పరామర్శించిపోయినట్టు చేస్తున్నారు. దీనికి ప్రజలు చచ్చిపోయిన తర్వాత ఇలా ఓటు బ్యాంకింగ్ కావాలి తప్ప ప్రజల క్షేమం కోరే నాయకుడు కూడా లేరు. ఈ పరిస్థితులు ఇలా ఉంది. దీన్ని ప్రజలు కలెక్టర్ గారి దగ్గర కానీ సీఎం గారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత చేసి సీఎం గారి దగ్గర తీసుకుపోయి త్వరగా
ఈ ఖమ్మం జిల్లాకి ప్రత్యామ్నాయం జరిగి వాళ్ళ న్యాయపరంగా జరిగే విధంగా తీసుకెళ్లాలి సార్. ఇదేదో వస్తున్నాం పోతున్నామని కాదు. ఇది మనం చూస్తున్నాం ప్రధానంగా మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం వరద వచ్చి ముంపుకు గురైంది. అయితే ముంపుకు గురైనప్పుడు కూడా అధికార యంత్రాంగం వచ్చి